మనదే బిడ్డ బ్లడ్ బ్యాంక్ మనది క్యాంప్ మనది కదా క్యాంప్ మనది मोटिवेट అయితే మనకి వాళ్ళ మన సంగారెడ్డిలో డాక్టర్ స్వామి గౌడ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత 9 సంవత్సరాలుగా సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యము సామాజిక సేవలో భాగంగా సిఎస్ఆర్ సేవలో భాగంగా అనేక రంగాలలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానవీయ కోణాన్ని వ్యాపార కోణమే కాకుండా మానవీయ కోణాన్ని వ్యాపారానికి జోడించి ఇలాంటి సేవ చేసే సంస్థలు చాలా తక్కువగా ఉంటాయి. మరి వాళ్ళ 2.5 లక్షల జనాభా ఉన్న సంగారెడ్డి పట్టణంలో ఒక అద్భుతమైన సామాజిక సేవ చేస్తూ ప్రతి సంవత్సరము మరి స్వామి గౌడ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మే 9వ తారీఖు నాడు ఈ యొక్క సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం, చాలామంది
ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, పేదలకు కానివ్వండి, అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఇది డబ్బుతో వెలగట్టలేనటువంటి యొక్క సేవ ఇది. ఇలాంటి సేవ చేస్తున్న సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ స్వామి గౌడ్ గారి జన్మదినోత్సవం పురస్కరించి వాళ్ళ మే 9 నిన్ననే రెడ్ క్రాస్ సొసైటీ ఫౌండేషన్ డే నిన్ననే జరిగింది. అదొక అంతర్జాతీయ సంస్థ. మరి ఆ సంస్థతో వారు ఇవాళ కూడా వారు ఇలాంటి ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక చేసిన సందర్భంగా మరి సన్ రైజ్ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై ఇవాళ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంస్థగా, ఒక మంచి యాజమాన్యంగా, మంచి హాస్పిటల్గా, ఒక మంచి వైద్య బృందము మరి ఈ యొక్క వృత్తిలో వాళ్ళు ఇంకా రాణించాలని కోరుకుంటూ వారి పేరు కూడా సన్ రైజ్ అని చెప్పేసి అన్నారు. ఈ సన్ రైజ్కి కొలమానం లేదు, దానికి ఒక పరిధి అంటూ లేదు, విస్తృతంగా భూగోళం అంతా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి శతమానం భవతి. మరి డాక్టర్ స్వామి గౌడ్ గారు 100 సంవత్సరాలు ఇలాగే సేవ చేయాలి. వారి తమ్ముడు సంతోష్ లక్ష్మణుడిలాగా నెమ్మడు ఉన్నాడు, ఆయన కూడా ఇలాగే వాళ్ళ కుటుంబం అంతా కూడా సకుటుంబ సపరివారంగా వాళ్ళ వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. దానికి సపోర్టుగా ఒక సామాజిక దృక్పథంతో చేసిన యొక్క సేవ ఏది ఉందో చాలా అభినందనీయం, చాలా మరి సందర్భం ఇది. ఇదే విధానాన్ని ఇదే రకంగా మరి వాళ్ళు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ సంస్థకు, సంస్థ యజమానులకు, సంస్థ పరివారానికి, ఈ యొక్క శిబిరంలో పాల్గొంటున్న అందరికీ, ముఖ్యంగా వారి యొక్క బ్యానర్ చూసి వాళ్ళ పిలుపును చూసి చాలామంది వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తున్నారు. వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అధినేత మా మిత్రులు స్వామి గౌడ్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా వారు సంగారెడ్డి పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సేవలు, వైద్య రంగంలో సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మా గౌడ జాతిలోనే మంచి ఆధిపత్యంలాగా నిలిచిన వ్యక్తి. ప్రతి సంవత్సరం లాగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని వాళ్ళ హాస్పిటల్ దగ్గర అందిస్తున్నందుకు ధన్యవాదం. ఈ వైద్య రంగంలో చాలా తొందరలోనే సంగారెడ్డి పట్టణంలో ఒక ఉన్నత స్థాయిలో నిలిచిన డాక్టర్గా మా స్వామి గౌడ్ గారు ఉన్నందుకు వాళ్ళని అభినందిస్తూ, ఇంకోసారి వారికి వాళ్ళ తమ్ముడు సంతోష్ గౌడ్ గారికి, ముఖ్యంగా వాళ్ళ సతీమణి వాళ్ళు కూడా బాగా వైద్య రంగంలో వాళ్ళందరికీ సేవలు చేస్తూ ముఖ్యంగా పేద ప్రజల పట్ల మంచి వాళ్ళు సేవాభావంతో పనిచేస్తున్న తీరు అభినందనీయం. ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా చాలామంది వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చిన అందరికీ అంటే మేము గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము స్వామి గౌడ్ సార్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ఈ సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలామందికి పేద విద్యార్థులకు కానీ, కొంతమంది స్కూళ్ళల్లో కొన్ని వేరే గవర్నమెంట్ ఇంటీరియర్ ప్లేసుల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని వాళ్ళకి పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా వెనుకబడి అంటే ఫ్యామిలీస్లో కొంతమంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి కూడా సారు ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తామనే ఒక కార్యక్రమం కూడా తీసుకున్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఇంకా ఎన్నో ట్రస్ట్ తరఫున చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం చాలా జరుగుతుంది. మరి ఎస్పెషల్గా బ్లడ్ డొనేషన్ అనేటువంటిది చాలామంది భయపడుతుంటారు. అంటే రక్తం ఇవ్వడానికి మాకు హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో, బ్లడ్ ఇస్తే మేము వీక్ అయిపోతామేమో, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేటువంటి కొంతమంది అపోహ ఉంటుంది. అట్లాంటిది ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎక్కడ కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇమ్మీడియట్గా మనకు రీజనరేట్ అవుతుంది బోన్ మ్యారో నుంచి. కాబట్టి ఎవరు కూడా ఈ అపోహలు అంటే కార్డియాక్ రిలేటెడ్గా ఇబ్బంది అవుతుంది, హార్ట్ ప్రాబ్లం అవుతుంది, వీక్ అవుతుంది అనేటువంటిది కాకుండా వాలంటరీగా బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది మనం మామూలుగా చదువుకుంటాం. అంటే ప్రాణదాత అంటే రక్తం ఇవ్వడం అనేటువంటిది మనకు ఒక లైఫ్ను సేవ్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది కూడా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి బ్లడ్ రీజనరేట్ అవుతుంది, హార్ట్ కూడా పంపింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ కూడా హెల్తీ ఉంటుంది, హార్ట్ మజిల్.
కాబట్టి బ్లడ్ ఇవ్వడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకటి. తర్వాత వేరే వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి కూడా ఉంటుంది. కాబట్టి మనము ఈ బ్లడ్ డొనేషన్ ఏదైనా వాలంటరీగా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు పార్టిసిపేట్ అందరికీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు స్వామి గౌడ్ సార్. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మే 9వ తారీఖు రోజు సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సన్ రైజ్ హాస్పిటల్ స్టాఫ్, మిగతా మా శ్రేయోగ్యుల అందరు కూడా అభినందనలు. ముఖ్యంగా ఇంతకుముందు డాక్టర్ మహేష్ చెప్పినట్లు రక్తదానం అనేది అన్నిటికంటే గొప్ప దానం. ఎందుకంటే మనం ఏ దానం చేసినా ఒక మనిషి ప్రాణం కాపాడలేము. ఈ రక్తదానంలో మనం రక్తదానం చేసినప్పుడు, ఎందుకంటే ఈ రక్తం మనం ఎక్కడ తయారు చేయలేము, వేరే మిషనరీలో మనం తీసుకురాలేము. ఓన్లీ ఒక మనిషి రక్తం దానం చేయడం వల్లనే ఇంకో మనిషికి రక్తం ఎక్కేయగలుగుతాము. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం కాపాడుతాము. సో కాబట్టి అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ఒక మనిషి ప్రాణం కాపాడే దాంట్లో మనం కూడా పాల్గొని మనకు అవకాశం దొరకాలని అందరం ఆశిస్తుంటాము. సో ఎందుకంటే సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. సో సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్లో మనం 4 స్కూల్స్ మనం అడాప్ట్ చేస్తున్నాం ఆల్రెడీ, గవర్నమెంట్ స్కూల్స్. ఆ స్కూల్స్ సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎన్ని చేసినప్పటికీ రక్తదాన శిబిరం అనేది అన్నిటికంటే ఎక్కువ మాకు తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే రక్తదానంతో మనం ఎంతోమందికి ప్రాణదానం చేయగలుగుతాం, ప్రాణాలు కాపాడగలుగుతాము. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్, మా సన్ రైజ్ హాస్పిటల్ స్టాఫ్, అంటే వాళ్ళు మా ఫ్యామిలీ లెక్క సన్ రైజ్ స్టాఫ్ అది. దాంతోపాటు మిగతా శ్రేయోభిలాషులు అందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగా అందరు సపోర్ట్ చేసినందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఈ రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొనాలి. ఈ రక్తదానం ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళ లైఫ్ సేవ్ చేయగలుగుతాం. కాబట్టి అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ప్రయత్నం చేయడం వల్ల మన మనిషి ప్రాణాలు కాపాడగలుగుతామని మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. శ్రేయోభిలాషులకు, మిత్రులకు మరియు మీడియా మిత్రులకు అభినందనలు. గత 9 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ సేమ్ డే మే 9th రోజు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 100కు పైగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది యూనిట్స్. ఈసారి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరి సపోర్ట్ తోటి మేము ఈ విజయవంతంగా పూర్తి చేస్తున్నాము. మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా, వాలంటరీగా వచ్చి రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు.